ఇవాళ నా ప్రాణం తీసుకోవాల్సి వస్తుంది. అమ్మో అంత మాట అనకమ్మా. శాంతమ్మా, చేస్తానమ్మా, తప్పకుండా చేస్తాను. నాకు తెలుసు నువ్వు చేస్తావు. ఇదిగో వాడి ఇంకా జీవితంలో మాకు కనబడకూడదు. ఏం చేస్తావో ఎవరికిస్తావో నీ ఇష్టం. వజ్రపాటి కుటుంబంతో వీడికి ఏ సంబంధం ఉండకూడదు. వీడసలు ఎవరో వీడికి తెలియకూడదు. తెలిసిందో నా కాపురం నాశనమైపోతుంది. నేను ఊరి పోసుకొని చేస్తాను. అమ్మా అలా మాట్లాడకమ్మా, మీరు చెప్పినట్టే చేస్తాను. తీసుకెళ్ళి శాంతమ్మ. ఈ పసిగుడ్డుని ఎందుకు అనాథం చేస్తున్నావో తెలుసుకోవచ్చా అమ్మా? బలమైన కారణం ఉంటేనేగా చేస్తాను. ఎందుకు అని అడక్కు, నేను చెప్పలేను. శాంతమ్మా, అమ్మా మీకు కూడా నొప్పులు వస్తున్నట్టున్నాయమ్మా. ముందు నువ్వు వెళ్ళు. ఇదిగో తీసుకురెళ్ళు. అది కాదమ్మా, నువ్వు వెళ్ళు శాంతమ్మా. నర్సు వస్తుంది. అది కాదమ్మా, వెళ్ళు శాంతమ్మా. నీకు తాత. నువ్వు వెళ్ళు. వెళ్ళు శాంతమ్మా. వెళ్ళు. అయ్యో కూర్చోండి. చిన్నగా మేడం. అప్పుడే తొందరపడకుండా ఆలోచించుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చుండేదే కాదు. సూర్య ఇబ్బంది పడేవాడు కాదు. అయినా అయినా అన్ని ముందే తెలిస్తే ఎందుకు చేస్తాను? ఏంటో ఏం జరగబోతుందో. అమ్మా, ఇప్పుడే కదమ్మా ధైర్యం చెప్పి వెళ్ళాను. ఇంకా అలానే ఉన్నావేంటి? అర్థమైంది. వాడు దొరికే వరకు నీ బాధ పోదు, అంతేగా? దొరికితే నేనే పోతాను. అమ్మా, అవునానా? వాడు దొరికితేనే నా బాధ పోతుంది. నీ బాధ దేవుడికి అర్థమైనట్టుందమ్మా. నీ మొర ఆలకించినట్టున్నాడు. అందుకే వాడి గురించి నిజం తెలిసిన వ్యక్తిని ఈ ఇంట్లోనే ఉంచాడు. ఏంట్రా నువ్వనేది? నువ్వు విన్నదే అమ్మా. మన ఇంట్లో వాడి గురించి తెలిసిన వాళ్ళు ఎవరున్నారు? నాయనమ్మా. అత్తయ్య గారా? ఏ నిజం తెలుసంట? నాకు చెప్పలేదమ్మా. నిన్ను తీసుకురమ్మన్నారు. నన్నా? నిన్నే అమ్మా. ఎందుకమ్మా కంగారు పడుతున్నావు? అది నువ్వు కోరుకున్నదే జరగబోతుంది. వాడు దొరకబోతున్నాడు.
ఇక నీకు ఈ బాధ ఉండదు, ఏడుపు ఉండదు, సంతోషమే ఉంటుంది. అమ్మా, ఆ నిజాన్ని నాకు ఇప్పుడిప్పుడు విందామా అనుంది. తెలిసాక ఉంటుంది, ఆ దుర్మార్గుడు ఉండడు. నాయనమ్మ నీకోసం ఎదురు చూస్తుంది, రామ్మా. పదమ్మా. పద. రేయ్ సూర్య, ఎక్కడున్నావురా? ఇక్కడి సూర్య గాని సూర్య చెయ్యాల్సిందంతా చేసేస్తున్నాడు. నువ్వు వచ్చేసరికి మొత్తం అయిపోతుందిరా. నాన్న సూర్య, మీ నాన్నమ్మకి తెలిసిన నిజమేంటి? నాకు చెప్పలేదమ్మా, వెళ్తున్నాగా నీకే చెప్తుందిలే. ఏం చెప్తారు ఏంటో. వాడి గురించంటే శాంతం వచ్చి చెప్పేసిందా? అమ్మో, ఈరోజే నాకు చివరి రోజు అనుకుంటా. అమ్మా, ఆ, ఆ, ఎందుకు భయపడుతున్నావు? ఏమైంది? ఆ, ఏమవుతుందో తెలియడం లేదురా. ఏమవుతుందమ్మా? ఏమవ్వాలి అది అవుతుంది. స్పీడ్గా నడువు అమ్మా. అడుగు పడితే కదరా. ఏంటమ్మా అంటున్నావు? ఏం లేదురా, పద. పదమ్మా. ముందు నువ్వు బకరావు అవుతావు, ఆ తర్వాత నీ కొడుకు అవుతాడు. అంతా చూసి నేను ఎంజాయ్ చేస్తాను. అత్తయ్య గారు పిలిచారంట. నేనా? వాడి గురించి నిజమేదో తెలిసిందని. ఎవడి గురించి? అదే అత్తయ్య గారు, మన సూర్యలో ఉన్నవాడి గురించి మీరేదో నాతో మాట్లాడాలన్నారని సూర్య చెప్పాడు. నేనెప్పుడు సూర్యకి చెప్పాను? వాడి గురించి నాకేం తెలుసు? లేదత్తయ్య గారు, సూర్య చెప్పాడు. ఏరా సూర్య, సూర్య, అక్కడ సూర్య లేడత్తయ్య గారు. ఏంటి అలా చూస్తున్నారు? మీకు కూడా సైకలాజికల్ డిసీజ్ వచ్చిందా ఏంటి? సామాన్య, ఏంటా మాటలు? ఎవరితో మాట్లాడుతున్నావో కాస్త చూసుకుని మాట్లాడు. హలో, ఛాన్స్ దొరికితే డ్రామా ప్రేమ కురిపించాలని చూడకు. ఆవిడంటే నీకన్నా నాకే ఎక్కువ ప్రేమ. అవునవును, కనబడుతుందిలే. అబ్బబ్బబ్బా, ఇంకా ఆపండి. అత్తయ్య గారు, మీరైతే సూర్యకేమీ చెప్పలేదుగా? లేదు జయంతి, అది కాదు. చెప్పలేదని చెప్తున్నారు కదా చిన్నత్త. నువ్వేదో భ్రమపడుతున్నట్టున్నావు. ఇక ఈ విషయాన్ని వదిలే. అమ్మయ్యా, మరి నా దగ్గరకు వచ్చి చెప్పింది ఎవరు?
నాయనమ్మా, వీడు బయట నుంచి చూస్తున్నాడంటే లోపల నా దగ్గరికి వచ్చింది. ఆదిత్య, నాయనమ్మా, నీ దగ్గర ఒక నిజం దాచాను. చెప్తే మీరు కంగారు పడతారని చెప్పలేదు. ఇంకా చెప్పకపోతే నా ఐడెంటిటీని కోల్పోతానని అనిపిస్తుంది. అందుకే చెప్తున్నాను. ఏ విషయం గురించి? నాలా ఇంకొకడున్నాడు నాయనమ్మా. వాడే ఈ గొడవలన్నిటికీ కారణం. ఆఫీస్లోనూ, ఇంట్లోనూ, అక్క విషయంలోనూ వాడే అన్నీ చేస్తున్నాడు. వాడే నన్ను మీ ముందు తలదించుకునే పరిస్థితికి తీసుకొచ్చాడు. అవునా? నిజం నాయనమ్మా. కావాలంటే శ్యామ్ని, చంద్రని అడుగు, వాళ్ళకి తెలుసు. ఆ ఇంతకు ముందే చెప్పారు సూర్య. ఓ, చెప్పేశారా? చెప్పామన్నయ్య. చెప్పాక వదులుతామా సూర్య? వాణ్ణి పట్టుకుని గదిలో కూడా పెట్టేశాం. అవునా? అవునన్నయ్య, కావాలంటే చూద్దు కానీరా. నీలా ఉన్నవాణ్ణి నువ్వు కూడా చూదుగాని రా సూర్య. పద సూర్య. పద, చూడు లోపలే ఉన్నాడు. సామాన్య, 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 సామాన్య. ఏయ్, నువ్వు సూర్యవి కావని మాకు తెలుసు. మా దగ్గర నీ నాటకాలు. ఏయ్, నేను సూర్యనే. చల్లే అప్పు, ఇంత ఈజీగా దొరుకుతావనుకోలేదు. తప్పించుకోలేవు. శామ్, శామ్, శామ్. అమ్మమ్మ, వచ్చింది బావేనేమో. ఏయ్, డూప్ గాడికి సపోర్ట్ చేస్తున్నావేంటియా? నీ వల్ల కాని పని నేను చేశానని జల్సియా? సామాన్య, మాట్లాడుకో. లేదమ్మా, నాకెందుకో వచ్చింది సూర్య అని అనిపిస్తోంది. గ్రాండ్మా, అసలేమైంది వీళ్ళకి? ఇంతకు ముందేగా సూర్య వచ్చే మొత్తం చెప్పాడు. ఇప్పుడు వచ్చిన వీడు అవే చెప్తున్నాడంటే వీడు ఫ్రాడ్ అనిగా అర్థం. అసలు ఈ చిన్న లాజిక్ అర్థం చేసుకోరు. జయంత్ ఏదో కన్ఫ్యూషన్ లో ఉంది సామాన్య. అందుకే ఎవరు సూర్య పోల్చుకోలేకపోతుంది. మనం తెలివిగా ఉన్నాంగా గ్రాండ్మా. పోలీసులకు ఫోన్ చేస్తాను. వాళ్లే వచ్చి తలుపు తెరిచి నిజమేంటో చూపిస్తారు.
సామాన్య, పోలీసుని పిలవడం ఎందుకు? అసలు నీతో మాట్లాడమే వేస్ట్. హలో ఎస్ఐ గారు, నేనండి సామాన్యని మాట్లాడుతున్నాను, వజ్రపాటి ఇంటి నుంచి. తొందరగా రండి సార్. డైరెక్ట్గా ఇన్స్పెక్టర్ వస్తానన్నారు గ్రాండ్మా. ఈ రోజుతో వాడి పాపం పడ్డింది. అసలు ఈ విషయం నాకైనా ముందు చెప్పుంటే ఎప్పుడో పట్టేసేదాన్ని. దేనికైనా టైం రావాలి కదా సామాన్య. అంతేలే, ఆ టైం ఇప్పుడు వచ్చింది. తలుపు తీయండి. సామాన్య, ఇప్పుడు వచ్చింది బావే, సూర్యలా ఉన్నవాడు కాదు. ఇదిగో సేమ్ డైలాగ్ చెప్పుకో. కాసేపు కామ్గా ఉండు, పోలీసులు వస్తున్నారు. అమ్మమ్మ, పోలీసులు వస్తే అరెస్ట్ చేసి తీసుకెళ్లేది సూర్యని, మీ మనవణ్ణి. ఏం కాదు. కాదు అవును తెలియాలంటే ఒకసారి బావసెల్కి ఫోన్ చేయి. చెయ్యి, తెలుస్తుంది కదా. చెయ్యి సామాన్య. ఏంటి రింగ్ సౌండ్ ఎక్కడ వినిపిస్తుంది? నేను చెప్తూనే ఉన్నాను, విన్నారా? వచ్చింది నా బిడ్డే, ముందు తలుపు తీయండి. బావా, సూర్య, సూర్య, నేను కూడా పొరపాటు పడ్డాన్రా. నీకన్నా ముందు వాడు నీలా వచ్చి మాట్లాడేసరికి వాడే నువ్వు అనుకున్నాను. తప్పు మీ ఎవరిది కాదు నాయనమ్మా. వాడు అలా మాయ చేస్తున్నాడు. నా వాళ్లే కనిపెట్టలేని విధంగా వాడు నాలా మారిపోయాడు. మరి ఇలా అయితే వాడిని పట్టుకోవడం ఎలారా? పట్టుకుంటా నాయనమ్మా, వదిలిపెట్టను. నాకొకటి అర్థం కావట్లేదురా. వాడి గురించి వాడే నిజాలు ఎందుకు బయట పెట్టినట్టు?